హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను వినంతు. తెలుగు సినిమాల్ని పైరసీ చేసి ఐబొమ్మ నుంచి ఏవైతే ఇప్పటి వరకు వీడియోలు రికార్డ్ చేసి ఐబొమ్మ యాప్లో తెలుగుకి సంబంధించిన సినిమాలన్నీ అప్లోడ్ చేశాడో ఆ టీంని 1 by 1గా తెలంగాణ పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు సివి ఆనంద్ గారు ఉన్నప్పుడు దీనికి సంబంధించిన ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా జరిగిందని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు ఆయన స్థానంలో సర్జనార్ గారు వచ్చిన తర్వాత ఈ కేసు అయితే ఒక కన్క్లూజన్కి వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఐబొమ్మ నుంచి తెలుగు సినిమాలు చూడని తెలుగు ఆడియన్స్ అంటూ లేరు. థియేటర్స్కి వెళ్ళని వాళ్ళందరూ కూడా మాక్సిమం 1 day ఉంటే ఐబొమ్మలో ఈ సినిమా వచ్చేస్తుంది అని చెప్పి వెయిట్ చేసే తెలుగు ప్రజలు కూడా ఉన్నారు. కట్ చేస్తే అసలు ఐబొమ్మ నిర్వాహకులు ఎవరు, అసలు దాన్ని నిర్వహిస్తుంది ఎవరు, ఇన్ని సినిమాల్ని పైరసీ చేస్తున్న వ్యక్తి ఎవరు, తెలుగు ఇండస్ట్రీలో హీరోల దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్ వరకు ఇన్ని సంవత్సరాలుగా అందరూ వెతుకుతున్న ఒకే ఒక వ్యక్తి రవి. ఎట్టకేలకు ఈ రవి అనే వ్యక్తిని మన హైదరాబాద్లో రీసెంట్గా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. సో ప్రాపర్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్కి సంబంధించిన ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తారు తెలంగాణ పోలీసులు. దానికి సంబంధించి చిరంజీవి గారు, నాగార్జున గారు, దిల్ రాజు గారు, అలానే రాజమౌళి గారు కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. సో రవి అరెస్ట్ తర్వాత అసలు తెలుగు సినిమాల్ని తను ఎందుకు పైరసీ చేశాడు, ఎందుకు చేయాల్సి వచ్చింది, దమ్ముంటే పట్టుకోండి అని చెప్పి పోలీసులకి ఒక ఛాలెంజ్ విసిరాడు. పట్టుకోవడం కూడా చాలా కష్టమైన తరుణంలో అసలు ఎటువంటి టూల్స్ వాడి తనని పట్టుకునేలా చేశాయి అనే విషయాలు మనం ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అసలు ఐబొమ్మ రవి టీంలో కొంతమందిని పట్టుకున్న తర్వాత తనకి ఆల్మోస్ట్ ఒక 60+ మిర్రర్ సైట్స్ ఉన్నాయి. ఆ సైట్స్లో ఒక్క సైట్ని ఏదైనా తెలంగాణ పోలీసులు బ్లాక్ చేస్తే తను ఇంకొక సైట్ని యూజ్ చేసి ఐబొమ్మ డౌన్ అయినా కూడా మళ్ళీ తను కంటిన్యూస్గా అసలు ఐబొమ్మకి చావే లేదు, మరణం లేదు అనే విధంగా అంత సెక్యూర్డ్గా, అంత ప్లాన్డ్గా తను అన్ని లింక్స్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన టీమ్ని కూడా ఎక్కడ సోషల్ మీడియాలో దొరకకుండా అలర్ట్గా తను తప్పు చేస్తే ఏదో ఒక రోజు దొరుకుతాను అనే ఇది కూడా తనకి తెలుసుంటుందేమో. మేబీ అందుకే తను నేమ్ కూడా ప్రహ్లాద్ అని చెప్పి చేంజ్ చేసుకుని ఇండియన్ సిటిజన్షిప్ కూడా తను మొత్తం క్యాన్సిల్ చేసుకుని వేరే కంట్రీలో తను పర్మనెంట్గా అయిపోయాడని చెప్పుకోవచ్చు. అండ్ ఇండియాలో తనకున్న టీంతో ఈ వర్క్ అంతా సాగిస్తూ మొత్తం టెలిగ్రామ్ని తన బేస్ చేసుకుని టెలిగ్రామ్ త్రూ తన ఈ ఇల్లీగల్ బిజినెస్ అనేది రన్ చేశాడు. బట్ రవి అరెస్ట్ కూడా ఎలా జరిగింది ఏంటి అంటే అసలు 10th ఫెయిల్ అయిన వ్యక్తికి ఇన్ని టెక్నిక్స్ ఎలా వచ్చాయి, నిజంగా 10th ఫెయిల్ అయిన వాడు ఇన్ని చేశాడా అని చెప్పి మన సోషల్ మీడియాలో డిస్కషన్ జరిగింది. బట్ రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం చూసినట్టయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడిన తర్వాత తను చదువుకోవడం అయితే బాగానే చదువుకున్నాడు, బట్ ఏం చదువుకున్నాడో తెలియదు అని చెప్పి వాళ్ళ పేరెంట్ మాట్లాడారు. అండ్ తను కూడా బీటెక్ చదువుకున్న వ్యక్తి, వైజాగ్లో ఉన్నాడు, తన సొంత హౌస్ కూడా వైజాగ్లో ఉంది. బీటెక్ చదువుకొని తర్వాత పెళ్లి చేసుకొని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఓన్లీ ఆ అమ్మాయి వాళ్ళ మదరు అంటే ఆయన అత్తగారు ఇద్దరు కలిసి నువ్వు డబ్బులు సంపాదించలేవు, నువ్వు వేస్ట్ అని చెప్పి తీసి పారేశారు. కాబట్టి నేను మనీ సంపాదించడం కోసం మాత్రమే ఇదంతా చేశాను అని చెప్పి రవి అనే వ్యక్తి పోలీసుల స్టేట్మెంట్లో మాట్లాడినట్టుగా కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా ఇప్పటి వరకు పట్టుకోవడానికి తెలంగాణ ప్రజలు చాలా ట్రై చేశారు. ట్రై చేసినప్పుడు అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే మీరు నన్ను నిజంగా పట్టుకోవడానికి ట్రై చేసిన, స్ట్రిక్ట్ చేసిన 50,000 మంది తెలుగు వాళ్ళ డేటాలు, ఈమెయిల్స్ దగ్గర నుంచి మొబైల్ నెంబర్స్ దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్స్ వరకు అన్నీ ఉన్నాయి. ఈ డేటా మొత్తం నేను థర్డ్ పార్టీకి అమ్మేస్తాను అని చెప్పి తను హెచ్చరించడం, భయపెట్టడం కూడా జరిగింది. సో నిజంగా రవి చెప్పినట్టు దాంట్లో పర్మిషన్స్ ఉంటాయి, అడుగుతాయి, మన వాళ్ళు అన్ని కుకీస్కి అలో అని కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. తెలుసో తెలియకో అలో అని కొట్టుకుంటూ వెళ్ళిపోయి మన డేటా మొత్తం రవి దగ్గర ఉండుంటే మాత్రం నిజంగా ప్రతి ఒక్కళ్ళు రిస్క్లో పడ్డట్టే అని చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ పోలీసులు చెప్పేదాని ప్రకారం దాంట్లో పర్సనల్ ఫొటోస్ ఉండొచ్చు, పర్సనల్ చాటింగ్స్ ఉండొచ్చు. ఒక మనిషి ఈమెయిల్ని హ్యాక్ చేస్తే దానికి సంబంధించిన పర్సనల్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. కొంచెం దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కూడా సర్జనార్ గారు చెప్పారు. అలానే ఈ ఇష్యూ పైన ఒక నంబర్ కూడా చెప్పారు. అంటే ఎక్కడైనా మన చుట్టుపక్కల సైబర్ క్రైమ్ జరుగుతుంది అనే థింకింగ్ మనకు వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట మాట్లాడుకుందాం, ఐబొమ్మలోనే తనకి ఎలా డబ్బులు వస్తాయి, ఫ్రీగా సినిమాలు చూస్తున్నారు అంటే దాంట్లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా ఎడిటింగ్ చేసి అతడు ప్రమోట్ చేసేవాడంట. సో ఐబొమ్మకి అడిక్ట్ అయిన తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఆ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకుని ఆడడం వల్ల తనకి
రవికి రెవెన్యూ వచ్చింది, సినిమాల నుంచి రాలేదు కానీ బెట్టింగ్ యాప్ల నుంచి రవికి రెవెన్యూ అనేది వచ్చింది అని చెప్తున్నారు. 20,000 కోట్లకు పైగా తెలుగు సినీ ఇండస్ట్రీకి నష్టం అని చెప్తున్నారు. అలానే ఈయన అకౌంట్లో 3 కోట్లు ఫ్రీజ్ చేస్తారు, 30 బ్యాంక్ అకౌంట్లు కూడా ఆయనకు ఉన్నాయంట. అంటే ఎంత డబ్బు దాచిపెట్టాడు రవి అనేది జస్ట్ మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అనుకున్నప్పుడు 1930 ఈ నెంబర్కి ఇమీడియట్గా కాల్ చేస్తే మన అకౌంట్లో ఏదైనా లింక్స్ క్లిక్ చేసి ఇమీడియట్గా డబ్బులు కట్ అయిపోయినప్పుడు మనం వెంటనే రియాక్ట్ అయితే మాత్రం మన డబ్బులు వితిన్ 1 అవర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే 1 అవర్లో వచ్చినా రాకపోయినా మన డబ్బులు వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి కదా, ఆ అకౌంట్లో ఫ్రీజ్ చేస్తారనమాట గవర్నమెంట్ వాళ్ళు. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ మీకు జరిగితే ఫస్ట్ అయితే ఈ నెంబర్ని గుర్తుపెట్టుకోండి. అలానే ఎక్కడైనా ఇలాంటి ఇల్లీగల్ బెట్టింగ్స్, ఇల్లీగల్ సైబర్ క్రైమ్ పనులు జరుగుతున్నాయి అంటే కూడా మీకున్న డౌట్ని ఈ నెంబర్కి కాల్ చేసి చెప్తే ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి నిన్న సరజనర్ గారు మాట్లాడడం జరిగింది. సో మనం ఓవరాల్గా రవి గురించి మాట్లాడుకుంటే తను డివోర్స్ ఇవ్వడానికి ఇండియా వచ్చాడు, సో భార్య పట్టించింది అని చెప్పి మాట్లాడుతున్నారు. అంత తెలివి ఉన్న రవిని సినీ ఇండస్ట్రీ కానివ్వండి, సరజనర్ కానివ్వండి, అసలు ఏమంటారు క్రిమినల్లా కాకుండా వీళ్ళ బాస్ వేరే ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఆయన మాస్టర్ మైండ్ అంత ఇదిగా చూపిస్తున్నారు అనమాట. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇంత తెలివున్న అబ్బాయి నెగిటివ్కి కాకుండా ఈ నాలెడ్జ్ అంతా కూడా మన ఇండియన్ ఆర్మీలోనో లేకపోతే ఇంకెక్కడో సైబర్ క్రైమ్లోనో మన ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ మీద నిజంగా ఇటువంటి వ్యక్తి మంచికి ఉపయోగపడితే ఎంత బాగుంటుంది. ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన అబ్బాయి ఇన్ని క్రైములు చేశాడు అంటే అందరూ షాక్ అవుతున్నారు. సో అదే అబ్బాయిని మనం ఒకవేళ పాజిటివ్ ఏదైనా వీడియో మనం చూసినట్టయితే రవి అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఐబొమ్మ ఫ్యాన్స్, రవి ఫ్యాన్స్, మన స్టేట్లో కరప్టెడ్ పొలిటీషియన్స్ ఉన్నారు, కరప్టెడ్ పోలీసులు ఉన్నారు, డిపార్ట్మెంట్లో ఉన్నారు. మరి ఎందుకు మీ తప్పులు మీరు కవర్ చేసుకొని కామన్ పీపుల్ రవి కంటే ఎటువంటి పొలిటీషియన్ సపోర్ట్ లేదని చెప్పి మీరు అరెస్ట్ చేసి ఇంత ఇది చేస్తున్నారా? మీరు కామన్ పీపుల్కి అన్యాయం జరిగినప్పుడు కూడా ఇంత యాక్షన్ తీసుకోండి, మేము రవి ఫ్యాను, అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, అది ఇది అని కూడా పెడుతూ ఉన్నారు. బట్ ఓవరాల్గా ఏది ఏమైనా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఐబొమ్మలో డబ్బులు ఎక్కువ కాస్ట్ ఉన్నాయి కాబట్టి రవి మా దేవుడు, మాకు ఫ్రీగా సినిమాలు చూపించాడు అని చెప్పి చాలామంది స్టిల్ సపోర్ట్ చేస్తున్నారు. సో పర్సనల్గా మీ ఒపీనియన్ అది అయి ఉండొచ్చు, బట్ మీ పర్సనల్ డేటా ఏదైనా బయటకు వచ్చి మీరు ఇబ్బందుల్లో పడిన రోజు ఇదే మాట మీరు మాట్లాడరు కదా. సో కొంచెం మనం ఆలోచించి ఏదైనా మాట్లాడే ముందు డెసిజన్ తీసుకోండి. అండ్ సరజనర్ గారు ప్రతిదీ సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఏం పట్టుకుంటారు ఏంటి అని చెప్పి ఇంక్లూడింగ్ పోలీసుల వాళ్ళ మీద కూడా మీమ్స్ రాస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగిందనమాట. సో మీమ్స్ చేసే వాళ్ళ మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద మీమ్స్ రాసే వాళ్ళు కూడా నెక్స్ట్ డెఫినెట్గా పట్టుకుంటాం, అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. మీకు ఇష్టం వచ్చినట్టు మీమ్స్, ట్రోల్స్ చేస్తే పోలీస్ వాళ్ళు ఈసారి అయితే ఈజీగా వదిలేలా లేరు, బట్ స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడానికి అయితే రెడీగా ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. అండ్ సరజనర్ గారు మాట్లాడుతూ ఇంకొక మాట కూడా మాట్లాడారు. ఎప్పుడో 80s రికార్డ్ అయిన గాడ్ ఫాదర్ సినిమా దగ్గర నుంచి స్టిల్ ఇప్పటి వరకు వచ్చిన ఓజీ వరకు 20,000 సినిమాలు తను పైరసీ చేసి పెట్టుకున్నాడు. అది కూడా కొన్ని థియేటర్లో కెమెరాలు పెట్టి రికార్డ్ చేసి ఎడిటింగ్ చేశాడు, కొన్ని ఓటీటీలో ఎడిటింగ్ చేసి పెట్టారు అని చెప్పి ఏది ఏమైనా తనని పట్టుకున్నారు. ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి దీని గురించి దిల్ రాజు గారు మాట్లాడుతూ కూడా అన్నారు, మీకు సినిమా డబ్బులు పెట్టి చూడాలి అనేది మీకు కష్టమైతే ఒక 4-5 వారాలు ఆగండి, ఓటీటీలో వస్తుంది అప్పుడు చూడండి, బట్ పైరసీని సపోర్ట్ చేయకండి, ఎంకరేజ్ చేయకండి అని చెప్పి ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీకి, హీరోలకి అయితే కొంతమేరకు రవి వల్ల నష్టం జరిగింది. ఆ నష్టం పక్కన పెడితే కామన్ పీపుల్ ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేది మనం ఓన్గా థింక్ చేసుకోవాల్సిన టైం వచ్చిందని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. ఓవరాల్గా అసలు రవిని ఏం చేస్తారు, ఇంకా తను ఏం చేస్తాడు, నిజంగానే ఈ డేటానంతా థర్డ్ పార్టీకి అమ్మేస్తే అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవి రాకుండా తెలంగాణ గవర్నమెంట్ ఎటువంటి సెక్యూరిటీస్ తీసుకుంటుందో మనం చూడాలి. అలానే నాగార్జున గారు ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతూ అన్నారు, అదర్ స్టేట్స్ తమిళ్, హిందీ మూవీస్ కూడా ఐబొమ్మలో వచ్చేస్తున్నాయి, బట్ అందరూ వెతుకుతున్న ఐబొమ్మ నిర్వాహకుడిని మన తెలంగాణ పోలీసులు హ్యాపీగా పట్టించేశారు. కొంచెం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ప్రశాంతంగా ఉంటుంది అని మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఐబొమ్మ ఇంకా రాదు, రవి ఇంకా ఏం చేయలేడు, దొరికిపోతాడు అని కూడా మనం అనుకోలేము. ఎందుకంటే తనకున్న నాలెడ్జ్ తను ఎలా యూజ్ చేస్తాడు అనేది మనం చెప్పలేము. సో ఏది ఏమైనా ఇప్పటి వరకు వాడిన వాళ్ళందరూ కూడా టెక్నికల్గా ఏం ప్రాసెసెస్ ఉంటాయో అవన్నీ కొంచెం తెలుసుకొని పాస్వర్డ్స్, మెయిల్స్ అన్నీ చేంజ్ చేసుకుంటే మాత్రం ఈ ఇన్సిడెంట్లో బెటర్ అనే టాక్ కూడా వినిపిస్తుంది.